దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతలు 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము. చూడండి, ఒక వ్యక్తి కోపోద్రేకియా లేక దీర్ఘశాంతుడా అని ఎలా తెలుస్తుంది? చాలా ఈజీ. కోపోద్రేకి అయినటువంటి వ్యక్తి కలహాన్ని రేపడానికి చూస్తూ ఉంటాడు. వారు ఎంతో తమ యొక్క మార్గాలు వారికి యథార్థంగా కనిపిస్తూ ఉంటాయి. వారు చెప్పిందే కరెక్ట్ అనేవారిగా ఉంటారు. అంతేకాదు, వారు హృదయంలో ఏ విషయాన్ని బట్టి కూడా నెమ్మది కలిగి ఉండలేరు. వారు దేవుని యొక్క చిత్తాన్ని కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి వారు కలిగి ఉంటారు. మరి దీర్ఘశాంతము గల వారైతే వారు వివాదము కాకమునిపే దాన్ని అణిచివేస్తారు, వివాదాన్ని విడిచిపెట్టేస్తారు. అందుకే ప్రభు అన్నారు కదా, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని. నిజమే, దీర్ఘశాంతము కలిగినటువంటి వ్యక్తులు సమస్త మనుషులతో సమాధానకరముగా ఉండేవారిగా ఉంటారు. అలాగుననే మరి కోపపడుడి కానీ పాపము చేయకడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అనేక విషయాల్లో మనకి కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని అణుచుకోకపోతే నోటి ద్వారా అనేకమైన మాటలు ఎదట వారిని బాధించేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక కీడు అక్కడ జరిగిపోయేదిగా ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, మరి కోపపడకుడి, అది వ్యసన పడకుడి, ఆగ్రహ పడకుడి, అది కీడుకే కారణము అన్నారు. కనుక కోపము మానమని ప్రభువే చెబుతున్నారు. కనుక మరి మహాకోపిష్ఠులు కూడా ఉంటారు. వారైతే ప్రతి ఒక్క మంచి విషయానికి చెడు విషయానికి వారు కోపగిస్తూ ఉంటారు. మంచి చెడుకి తేడా అనేది లేకుండా వారు ప్రతిదానికి కోపపడుతూ ఉంటారు. అలాంటి వారితో మీరు సహవాసం చేయకండి అని, క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకండి అని ప్రభు చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తులు మీ కుటుంబాల్లో, దేవుని యొక్క సంఘములో, అనేక మంది సమాజంలో మనం చూస్తూ ఉంటాం. అయితే వారు ఎంత పొగుడుతారో మరలా అంతగా వారి కోపం వచ్చినప్పుడు అంతగా ద్వేషించడానికి కూడా వెనుకాడరు. కాబట్టి అలాంటి వారితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండేవారుగా ఉండాలి. మరి అలాంటి వారితో ఎక్కువ మనము పరిచయం చేసుకొని ఎక్కువ సహవాసం చేసినప్పుడు ఏమో వారి యొక్క కోపంతో ఎప్పుడు ఎలాంటి ఊరి మన మీదకి వస్తుందో తెలియదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము అలాంటి వారితో సహవాసం చేయొద్దు. కానీ జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఉండి ఎంతవరకు ఉండాలి అనేది మెలకుగా ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి ఏ సమస్యతో బాధపడుతున్నారో తండ్రి, నీ కృప కలిగినటువంటి హస్తము చాపి వారికి సహాయం చేయండి ప్రభా. నీ కరుణ, నీ జాలి, నీ దయాన్ని ప్రజల మీద కుమ్మరించండి. వారిని బలపరచండి. వారి హృదయాల్లో ఉన్న వేదన తొలగించండి. వారి శరీరాల్లో ఉన్న రోగాలు ముట్టి స్వస్థపరచండి. అప్పుల నుంచి విడిపించండి. సంతానం అనుగ్రహించండి. వివాహాలు జరిగించండి. వారు ఏ సమస్యతో ఉన్నప్పటికీ కూడా తండ్రి, ఆ సమస్య నుంచి వారిని విడిపించి మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. వారిని పోషించండి ప్రభా. వారిని కాపాడండి ప్రభా. అపాయముల నుంచి, సాతాను గురుల నుంచి తప్పించండి ప్రభా. అయ్యా, నీ సాక్షులుగా నిలబెట్టమని ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి, వారి సమస్త విషయాలకి మీరు తోడయ్యండి, నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.